వైసీపీ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఇప్పటికే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. కూటమి ప్రభుత్వంపై జగన్ అండ్ కో కుట్రలు కుతంత్రాలు అంటూ ఫైర్ అయ్యారు. తల్లికి వందనం పథకంపైన వైసీపీ విషం చిమ్ముతోందని అన్నారు. జనం నవ్విపోతారన్న స్పృహ కూడా లేకుండా అభాండాలు వేస్తోందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంలో మినహాయించే 2,000 లోకేష్ లాగేసుకున్నారంటూ దిక్కుమాలిన ఆరోపణలతో వైసీపీ బరితెగింపు ట్వీట్ చేసిందని మండిపడ్డారు. నిరూపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు లోకేష్. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద